ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ద్వారకా అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. గ్రామం, మండలం? మహబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఈ ఫ్రీ బస్ ఒకటి మైనస్ అయింది సార్. ఫ్రీ బస్ ఒకటి మైనస్ అయింది, అదొకటే అంతే సార్. ఇంకో విషయం ఏంటంటే అందరికీ చేస్తా అన్న వాగ్దానాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అది ప్రభుత్వాలకు కూడా కొన్ని సమస్యల మీద ప్రభుత్వాలు కూడా పోరాడుతున్నాయి. అదేంటంటే పైనుంచి వచ్చే సెంటర్ నుంచి వచ్చే అమౌంట్ ఇక్కడ ఆపడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే సెంటర్ నుంచి అమౌంట్ మనకు వస్తే అదే మూసి నది ప్రక్షాళన కోసం మన రేవంత్ రెడ్డి గారు ఎంతగానో కష్టపడతారో మనకు ఆ విధంగా తెలుసు. ఎందుకంటే దగ్గర 1 ఇయర్ బిఫోర్ మేము వెళ్ళాము, సార్ కాడికి వెళ్ళాము. సార్ కాడికి వెళ్ళాక కూడా సార్ అందరినీ చూసిండు. ఆ మూసిన ప్రక్షాళన కోసం మేము అది 1,00,000 కోట్లని అని చెప్పిండు. అయితే సార్ మొన్న ఈ మధ్య రీసెంట్గా 4.7 లక్షల కోట్లు సెంటర్ నుంచి తెప్పించామని WIF నుంచి అడిగారు సార్ని. సార్ అడిగితే వాళ్ళు ఓకే ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని మేనేజ్ చేస్తుంది. అదే కనుక మనకు ప్లస్ పాయింట్ అయి ఉంటే అదే మూసినది ప్రక్షాళనలో మంచిగా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బస్సులు మనకు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, కాదనట్లేదు. కానీ జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్సులు పెట్టకుండా ఉంటే ఆఫ్ ఛార్జ్ పెడితే సరిపోతుంది సార్, అదొక విషయం. ఇంకో విషయాలు రైతులకు నష్టం జరుగుతుందని రైతులు అంటారు. వాళ్ళకు నడిచేది నడుస్తూనే ఉంది. అది వాళ్ళకు తెలవక వాళ్ళు అంటే నేను వేరే విధంగా మాట్లాడట్లేదు, రైతుల గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ పోయినసారి మిర్చి 20,000 ఉన్నది, ఈసారి 13,000 ఉన్నది. అది వాళ్ళ తప్ప మనం అనట్లేదు కదా. ఒకసారి వేసినప్పుడు 20,000 పంట వచ్చినప్పుడు అది అందరూ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఈసారి 20,000, ఈసారి 2,000 ఉన్న సపోజు ఒక మిరప సీజన్ తీసుకుందాం, 20,000 ఉన్నది పోయినసారి క్వింటా, ఈసారి 13,000కే వచ్చింది, 10,000కే వచ్చింది. అది గవర్నమెంట్ తప్పిదమైతే కాదు కానీ అది మనం చేతిలో చేసుకున్న విషయం అది. ఎందుకంటే మనం పోయినసారి 20,000 క్వింటాకు వచ్చింది, 20,000 క్వింటాకు వచ్చింది అనుకున్నారు. జనాలందరూ అదే వేసిండ్రు. అదే రైతు వరి వేసిండు, కొంతమంది వరి రైతులకు కూడా ప్లస్ పాయింట్ అయింది. అది జనాలకు కొంతమందికి అది ప్రాబ్లం అవుతుంది అనుకుంటారో ఏమైతే తెలియదు, అది వాళ్ళ విషయం, అది వాళ్ళ పరిపాలన, అంటే వ్యక్తిగత విషయం నాకు అది విషయం. దానివల్ల మార్కెట్లో కూడా ఇప్పుడు కొనే రైతు కూడా కొనట్లేదు. ఇప్పుడు తెచ్చిన పంట మొత్తం తీసుకొచ్చి గోడౌన్లలో పెట్టుకోవచ్చు పరిస్థితి. అదే కరెక్ట్ రేట్ ఉంటే వాళ్ళు నష్టపోకపోదు, ఇతరులు నష్టపోకపోదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు మంచిగా వచ్చిన డబ్బులతోటే మనం కూడా మంచిగా కొద్దిగా డెవలప్ అవుతాం, అది విషయం సార్. ఇది నా సమయం. ఇంకా వేరే వాళ్ళు అడిగితే అడగండి సార్, గంతే విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు తులసమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను కొంచెం హాస్టల్లో నాకు నెలకు ఒక 10,000 ఇస్తారు, చేస్తున్నా. గ్రామం, మండలం ఎక్కడ? మాది నూతలకల్ మండలం, మాది దిర్సనపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు 2 నెలల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి, కాకపోతే ఛార్జీలు సేఫ్టీ అని అంటున్నాం. ఇక ఇది నయమే 10 పాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఇక ఫ్రీ కరెంట్ మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
ఇక గతంలో అంటే ఇక కష్టం, అది కష్టం అనుకోవచ్చు, ఇది కాదనుకోవచ్చు. ఇక ఏ విధంగా ఉంటుంది? ఏ- ఆయన కూడా సౌకర్యం చేసిండు, కానీ ఇప్పటి వరకు అయితే కొంచెం కష్టం, ఏం చెప్పలేము ఇక దానికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ, నమస్తే అండి. మీ పేరమ్మా? స్రవంతి, ఏం చేస్తుండ్రు? హౌస్ వైఫ్, గ్రామం, మండలం? తొర్రూరు అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓకే చేస్తున్నారు, ఇంకా కూడా డెవలప్ చేయాలని మనం కోరుకుంటున్నాము. కాకపోతే ఫ్రీ బస్ అని మన కోసమే పెట్టారు, కాకపోతే జనాలు అనేది ఎక్కువ లేడీస్ వస్తున్నారు కాబట్టి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ కాకుండా ఆఫ్ ఛార్జ్ పెడితే అందరికీ సేఫ్టీ అవుతుంది. అలాగే ఫ్రీ గ్యాస్ అని ఇస్తున్నారు, అది మన మంచి కోసమే ఇస్తున్నారు, ఓకే, అది మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్రీ కరెంట్ అని ఇస్తున్నారు, కానీ ప్రతిదానికి మనకి ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది లింక్ పెడుతున్నారు. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా, ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని చూస్తున్నాం. ఓకే, డెవలప్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కూడా మన వాళ్ళ ఇంట్లో గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, కానీ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ సొంతంగా ఏమైనా పెట్టాలంటే పెట్టారు కదా, ఏదైనా అక్కడి నుంచి ఫండ్స్ వస్తుంటే కానీ పెడతారు. ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలి మన స్టేట్ని, అన్ని స్టేట్లలో గత ప్రభుత్వము చేసింది ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇంకా డెవలప్మెంట్ అన్ని స్టేట్లతో పోలిస్తే మన స్టేట్ ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం మనం. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ దగ్గర నుంచి ఏం పెట్టారు కదా, ఏ ప్రభుత్వమైనా వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, ఎవరైనా ఇస్తారు, కానీ అన్నీ మన మీదనే పడుతున్నాయి. బడ్జెట్ అనేది ఏదైనా మన మీద, ఒకప్పుడు 100 ఉన్నది, ఇప్పుడు 1000 అవుతున్నది, కానీ ఏది ఎవరింట్లో నుంచి అయితే పెట్టారు. అది మనం తెలుసుకోవట్లే. ఇంకా ఫ్రీ రావాలి, ఇంకా ఫండ్స్ పెట్టాలి, మనకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అని మనం అనుకుంటున్నాం, కానీ అన్నీ ఏవైనా కూడా అవి మన మీదనే పడుతుంది మన భారం అనేది. ఒకప్పుడు 100 రూపాయలతో పోయేది, ఇప్పుడు 1000 రూపాయలతో తీసుకుంటున్నాం మనం, అది మనం గమనించట్లేదు. కాకపోతే మనం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకోవాలి, కానీ మనకు అది ఫ్రీ కావాలి, ఇది ఫ్రీ కావాలి, అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అని ఇంకా కోరుకోవడం, మనం ఇంకా ముప్పు తెచ్చుకోవడమే అంతే. థ్యాంక్స్ అమ్మ.